రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 17వ డివిజన్ కార్పొరేటర్ పోగుల నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా బోడుప్పల్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ 17వ డివిజన్లోని విజయపురి కాలనీలో ఇక్కడ చెరువు ఉన్నది. అన్మాస్కుంట చెరువు సర్వే నెంబర్ 102 సర్వే నెంబర్లో ఇక్కడ పార్క్ స్థలం కూడా ఉన్నది కాలనీకి సంబంధించినంత వరకు. దాంట్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసినాం. దానికి మా కార్పొరేటరు నరసింహారెడ్డి గారు, అదేవిధంగా మా ఫెడరేషన్ అధ్యక్షుడు రాములు గారు, ప్రధాన కార్యదర్శి ప్రకాష్ గారు, చీఫ్ అడ్వైజర్ శ్రీనివాసరెడ్డి గారు, చిత్తరంజన్ గారు, అదేవిధంగా రాజస్వామి గారు, చెంచల నరసింహరావు గారు, అదేవిధంగా కాలనీ తరఫున ఉపాధ్యక్షులు మా నరసింగ్ యాదవ్ గారు, రవీందర్ గారు, అదేవిధంగా వెంకటేష్ గారు, ఈ కార్యక్రమంలో ప్రభాకర్ గారు, అదేవిధంగా చాలామంది మా ఫెడరేషన్ బృందం అంతా కూడా ఇక్కడ వచ్చి ఫెడరేషన్ ఆధ్వర్యంలో చెట్లు నాటడం జరిగింది. దీంట్లో 1,000,000 మొక్కలు నాటాలని ఒక లక్ష్యం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాం. ఈ జూన్ నాటి నుంచి వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. మొక్కలు నాటడం కాదు, దాన్ని రక్షించడం కూడా మరి కాలనీ వాసుల యొక్క బాధ్యత. ఎందుకంటే ఈరోజు వాతావరణ కాలుష్యం, జల కాలుష్యం, నీటి కాలుష్యం జరుగుతున్న క్రమంలో అనేకమైనటువంటి వ్యాధులు మనం చూస్తూ ఉన్నాం. అందులో ప్రధానంగా ఇప్పుడు కరోనా అనేది కూడా ఈ కాలుష్యాల వల్లనే ఏర్పడినటువంటి ఒక వైరస్. ఇలాంటి వైరస్లు గతంలో మనం ఎప్పుడు కూడా విని ఉండం. కారణం ఏంటిది అంటే అప్పుడు వాతావరణం బాగుండే. అన్నిట్లలో కూడా ఈరోజు కాలుష్యం ఏర్పడడం చేత అనేకమైనటువంటి వ్యాధులు ప్రబలి మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మొక్కలు నాటాలి. దానివల్ల అనేకమైనటువంటి మన లాభాలు ఉన్నాయి. ఆక్సిజన్ ఇస్తుంది, నీడనిస్తుంది, అనేకమైన ఔషధాలు మనకు అందిస్తుంది చెట్టు. కాబట్టి చెట్లను కాపాడుకునే దిశగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. మొక్కలు నాటి మనం రక్షించుకొని రేపు రాబోయే తరాలకు ఒక మంచి వాతావరణాన్ని మనం ఇవ్వటానికి కోసం పెద్ద ఎత్తున మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, పెద్ద ఎత్తున మా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. దాంట్లో ఇప్పుడు మా కార్పొరేటర్, అదేవిధంగా ఇక్కడ సర్వే ల్యాండ్ ఉన్నది. ఈ అన్మాస్కుంట చెరువు అనేది ఇది ఇక్కడ చుట్టుపక్కల వాటికి ఒకప్పుడు నీళ్ళు అందించింది, పశుపక్షాదులకు కానీ పంటలకు కానీ, మనుషులు కూడా తాగే. అట్లాంటిది ఇప్పుడు ఇది కొద్దిగా ఇతర కార్యక్రమాలకు వాడుకునేటువంటి పరిస్థితి, శ్మశాన వాటికలకు వాడుతున్నారు. అది సమంజసమైన విషయం కాదు. ఎందుకు అంటే ఇళ్ళ మధ్యలో ఉంది. దీనివల్ల ఇక్కడ శవాలు కాల్చుడి చేత పొగ ఇదంతా కూడా వచ్చి వాయు కాలుష్యం ఏర్పడుతుంది. గతంలో అంటే శ్మశాన వాటికలు ఎక్కువ ఇబ్బంది ఉండే, అంటే వాస్తవమే. ఇప్పుడు చెంగిచెరువులో వైకుంఠధామం, దేవేంద్ర నగర్లో వైకుంఠధామం, అనేక వైకుంఠధామాలు ఉన్నాయి. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడే పెట్టాలనేది సరైనటువంటి విషయం కాదు. మరి దీంట్లో వీళ్ళు కాలనీ వాసులు లోకాయుక్తులకు కేసేసి ఇక్కడ ఒక ఆర్డర్ కూడా తెచ్చుకో, ఇక్కడ ప్రభుత్వం వారు బోర్డు కూడా నాటడం జరిగింది. కాబట్టి ఇక్కడ పెట్టకుండా ఖచ్చితంగా ఇది ఒక మంచి బ్యూటిఫికేషన్, మన నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్యూటిఫికేషన్ ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పరిరక్షించి మంచి వాతావరణం కాలనీ వాసులకు, ఊరు ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చే విధంగా మరి మున్సిపాలిటీ తరఫున వాళ్ళు ప్రయత్నం చేసి ప్రజలందరూ కూడా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సో మొక్కలని మనము రక్షించడంలో దీని ఒక చెట్ల ఆక్సిజన్ కానివ్వండి, ఇతర మనకు మనిషికి ఒక మంచి ఆక్సిజన్లా ఉండాలని ఆ మొక్కలని దీని ఒక బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం సుమారు 4,25,026 సుమారు 4,30,000 చెట్లు నాటడానికి, మొక్కలు నాటడానికి ప్రపోజల్ తీసుకున్నారు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తంలో. అందులో భాగంగా ఈరోజు విజయపూర్ కాలనీ నాటడం జరిగింది. టెండర్ పెట్టడం జరుగుతుంది. అలాగే దీనికి ట్రీ గార్డ్స్
కానివ్వండి, కర్రలు సపోర్ట్ కర్రలు కానివ్వండి, అన్నీ కూడా ఈ యొక్క మెయింటెనెన్స్ టెండర్ ద్వారానే మున్సిపాలిటీ టెండర్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది.